హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి స్టవ్ వెలిగించకుండా ఎలక్ట్రిక్ కుక్కర్లో మనం ప్లెయిన్ బిర్యానీ రైస్ లేదా పులావ్ బగారా రైస్ అంటారు కదండి, ఆ రైస్ని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. మనం ఇలా ఎలక్ట్రిక్ కుక్కర్లో చేసుకున్నా కూడా రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఏదైనా నాన్ వెజ్ కర్రీస్లోకైనా సరే, లేదా కుర్మాలు చేసుకున్నప్పుడు, లేదంటే అచ్చంగా రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మరి ఇప్పుడు ఈ పులావ్ చేసుకోవడానికి ఫస్ట్ ఎలక్ట్రిక్ కుక్కర్ ఆన్ చేసుకొని ఇందులోకి 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే అచ్చంగా నెయ్యితోనైనా సరే చేసుకోవచ్చు, లేదా ఆయిల్తోనైనా చేసుకోవచ్చు అండి. ఇలా వేసుకున్నాక ఈ ఆయిల్ కాస్త వేడైనాక 2 బిర్యానీ ఆకులు, హోల్ బిర్యానీ మసాలా స్పైసెస్ వేసుకోవాలి. ఒక అర స్పూను షాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసుకున్నాక ఒక 10 జీడిపప్పును కూడా వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక అర స్పూను సాల్ట్ వేసుకున్నామంటే ఉల్లిపాయలు చాలా తొందరగా ఫ్రై అవుతాయండి. ఇలా ఒక అర స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలి. ఇలా కొత్తిమీర, పుదీనాకు వేసుకున్నాక వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూను గరం మసాలా కానీ, లేదంటే బిర్యానీ మసాలా కానీ వేసుకొని మరొక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కప్పుతోటి 1 కప్పు బాస్మతి రైస్ని నేను 1 అరగంట ముందే నానబెట్టి పెట్టానండి. మనం 1 కప్పు రైస్ తీసుకుంటే 2 కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నా కూడా 1 కప్పుకి 2 కప్పులు అనేది వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపోను కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ వాటర్ని బాగా తెరలనివ్వాలి. చూడండి, వాటర్ బాగా తెరులుతున్నప్పుడు మనం నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ నుంచి వాటర్ అనేది రాకుండా ఓన్లీ రైస్ వరకు వేసుకోవాలి. ఇలా రైస్ని అంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి ఇందులోకి 1 అరచెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండటం వల్ల పులావ్ రైస్ అనేది పొడి పొడిగా, పుల్లలుగా చాలా బాగా వచ్చిద్దండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా నిమ్మరసం కూడా పిండిన తర్వాత మరోసారి కలిపేసి ఈ రైస్ని ఉడకనివ్వాలి. ఇలా వాటర్ అంతా ఇంకేసి 80% రైస్ కుక్ అయిద్దండి, కానీ లోన తడి అనేది ఉండిద్ది. ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనిద్దాం. అదే మనం స్టవ్ పైన చేసుకున్నట్లయితే మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్ది. మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి అక్కడ వామని లైట్ వెలిగేంత వరకు ఉంచేసి స్విచ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్దండి. చూసారు కదండి, స్టవ్ వెలిగించకుండా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పొడి పొడిలాడుతూ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.